హలో ఫ్రెండ్స్, ఈరోజు కనుమ పండగ. మేమంతా కలిసి మష్రూమ్ బిర్యానీ తయారు చేస్తున్నాము. అది ఎలా చేస్తున్నామో మొత్తం మీకు చూపిస్తున్నాను. ముందుగా మనకి మష్రూమ్ బిర్యానీకి కావాల్సినవన్నీ తరుగుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. కాబట్టి మన వాళ్ళందరూ తరుగుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈ వంట అయితే మేము చేస్తున్నాం. ఇలా అన్నీ తరుగుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మేమైతే మష్రూమ్ బిర్యానీకి బాగుంటుంది కదా అని చెప్పేసి బాస్మతి బియ్యం తెచ్చుకున్నాము. బాస్మతి బియ్యం ఒక బౌన్లో పోసుకొని నీట్గా కడుగు పెట్టేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. మష్రూమ్స్ అయితే ప్యాకెట్లో ఉంటాయి, కాకపోతే మాకు ప్యాకెట్లో చిక్కలేదు కాబట్టి డబ్బాల్లో చిక్కాయి. ఇంకా ఏ ఒకటి కావాలి కదా అని చెప్పేసి మేము తీసుకొచ్చుకున్నాము. దాని తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికము అవి అయితే పక్కన పెట్టి తర్వాత వంటలోకి వస్తే మనం ముందుగా నెయ్యి పోసుకుంటున్నాం. దీని పేరు అయితే గీ అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఆయిల్ పోసి కాసేపు అలా ఉంచిన తర్వాత మనకి షాపుల్లో బిర్యానీకి సంబంధించిన చెక్క, మొగ్గ అన్నీ మొత్తం కూడా ఒక ప్యాకెట్లో ఉంటాయి. అవి తీసుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటాము. మొత్తం దాంట్లో ఇచ్చిన మొత్తం వేసుకుంటాము. తర్వాత మిరియాలు, ఆవాలు, బిర్యానీ ఆకులు అన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం ముందుగా తరుగు పెట్టుకున్న ఎర్రగడ్డలు కానీ, క్యాప్సికమ్ ముక్కలు కానీ, బీన్స్ కాయలు కానీ అన్నీ అట్లా వేసుకుంటాం. మన మష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇప్పటి వరకు మనం వేసుకున్నవన్నీ మనం కలబెట్టుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం బాగా ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాం కాబట్టి అవి బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు కలిపెట్టుకుంటూ హీట్ చేసుకోవాలి. చెప్పింది ఏడు చెప్పరా చేయను పో మాకుండా దాంట్లో ఉంచు కూరకి. పక్క సైడ్ అయితే మన వాళ్ళు ఎర్రగడ్డలు వేయించుతున్నారు. అవి ఎందుకంటే మన మష్రూమ్ బిర్యానీలోకి లాస్ట్లో అవన్నీ పైన చల్లుతాము. అవి బాగా మంచి టేస్ట్ వస్తుంది. మన మష్రూమ్ బిర్యానీలోకి అయితే మనం కొంచెం టమోటా అయితే యాడ్ చేసుకుంటున్నాం. అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాం. ఇది నా చేతిలో ఉన్నాయి అయితే పన్నీరు. ఈ మష్రూమ్ బిర్యానీలోకి కాదండోయ్, అదేంటంటే మీకు చూపిస్తున్న జస్ట్. నెక్స్ట్ ఇంకో కర్రీ దాంతో ఉంది, మీకు మళ్ళీ చూపిస్తాను. దానికి నాకైతే పాలకోవా ఉన్నట్టే ఉంది. మీకు ఎట్లా ఉందో ఒకసారి చూసి కమెంట్ చేయండి. మష్రూమ్ వేసే టైం వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా నేను మష్రూమ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అయితే కరివేపాకు తీసుకొచ్చి కరివేపాకు వేస్తాం. దాంట్లో ఒక చిన్న కామెడీ అయితే జరుగుతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. ఇప్పుడు ఫ్రెష్గా కరివేపాకు తెచ్చుకున్నాం చూడండి. మసాలా ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో చూడండి. అవునా చూడండి బాగా. కొంచెం హార్డ్ వర్క్ చెప్పాడు. ఫ్రెండ్స్ మీ చేతులు విరిగిపోతాయేమో ఫ్రెండ్స్, చాలా హార్డ్గా ఉంది వర్క్. అయ్యో, వీళ్ళు ధనియాల చెట్లు అన్నింటిని పెకలించి వేస్తున్నారు. అతను ఒక ఆయన బండి ఇప్పుకొని మాస్టర్ చెఫ్ గారు ఆయన టమాటా ఏమైనా పడద్దాం, కొంచెం దూరంగా ఉంది మనం. ఆర్పి తెలుసు కదా మీకు. అలా చెప్పులు ఉంటారు, జాగ్రత్త. మీరు కూడా చూసి తెప్పించుకోండి. ఇప్పుడైతే మనం ఇప్పుడు దాకా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే ఇప్పుడు వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత కాసేపు బాగా మరగనిచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఫస్ట్ పెట్టుకున్న బౌల్లో అయితే మనం వేసిన రైస్ అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. సో దానివల్ల పెద్ద బౌల్ అయితే తెప్పించుకున్నాము. చిన్న బౌల్లో ఉన్న రైస్ అంతా పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కొత్తిమీర అంతా మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అలాంటి చెఫ్ చిక్కాడు మాకు. పైన అయితే ఒక మూత పెట్టుకున్న తర్వాత బాగా ఆవిరి వెళ్ళించేంత వరకు మనం పొయ్యి మీద ఉంచాలి ఫ్రెండ్స్.
ఫైనల్గా ఆవిరి వెళ్ళిన తర్వాత మనం అంత ముందు ఎర్రగడ్డలు వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఎర్రగడ్డలు అనేది ఇప్పుడు లాస్ట్లో పైన చల్లుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంటికాడ, ఖచ్చితంగా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఒకసారి నెయ్యి అనేది కొంచెం లైట్గా వేసుకుంటే బాగా పడుతుంది దానికి. చిట్టి ఎలా ఉందమ్మా ఒకసారి చెప్పు. వెరీ నైస్ అమ్మా, చెప్పండి, లైక్ కొట్టండి అందరూ. ఎలా ఉంది? టేస్టీ అట్టి అయిన కూర అందులోకి చపాతి నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. ఏదో తేడాగా ఉంది. ఎలా ఉంది చెప్పు. కొంచెం కారం తక్కువ బాగానే ఉంది. అనండి అందరూ ఒకసారి అనండి. మసాలా తక్కువ ఉంది, టేస్టీగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్.